హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలని అయితే క్లియర్గా అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో అయితే రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలని అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్ కూడా ఈజీగా అయితే మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియో. మీరు ఆ వీడియో చూసి క్లియర్గా ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసినట్లయితే నెక్స్ట్ అయితే సెకండ్ లేయర్ అయితే ఇంకా చాలా ఈజీ ఫస్ట్ లేయర్తో పోల్చుకుంటే. ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తర్వాత రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది చూడండి, మొత్తం ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలంటే మనం ఇట్లా ఉన్న రూబిక్స్ క్యూబ్ ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, రూబిక్స్ క్యూబ్ ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇది ఏమవుతుంది మనకి ఫస్ట్ లేయర్ అవుతుంది. సో ఇట్లా ఫస్ట్ లేయరు ఈ ఫస్ట్ లేయర్ ఏదైతుందో ఇట్లా రూబిక్స్ క్యూబ్ ఎనికి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిడిల్ ఏ కలర్ ఉంది చూసుకోవాలి. ఎనికి తిప్పుకున్నామంటే మిడిల్ ఏ కలర్ ఉంది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. సో ఈ వైట్ కలరు ఇక్కడ నాలుగు వైపులా ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో వైట్ కలర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఉందే, ఇప్పుడు ఈ కాయిన్ ఉంది చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, నేనేది చూపిస్తున్నాను చూడండి. ఇది ఏదైతే ఉందో ఆరెంజ్, బ్లూ, ఈ ప్లేసులు ఇట్లా రెండు ప్లేసులు ఉండకూడదు. ఇది కూడా సేమ్ అంతే, ఈ రెండు ప్లేసులు ఉండకూడదు. ఏది వైట్ ఉండకూడదు, ఈ రెండు ప్లేసులు ఉండకూడదు. దీంట్లో ఉండకూడదు. సో వైట్ ఈ నాలుగిట్లలో దేంట్లో అయితే లేదో అది తీసుకోవాలి మనం. సపోజ్ ఇప్పుడు చూడండి, ఈ వైట్ చూసుకుంటే దీంట్లో లేదు, ఇది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, దీంట్లో లేదు, ఇది తీసుకోవచ్చు. మన ఇష్టం, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసుకోవచ్చు సాల్వ్ చేయడానికి. సో ఇది చూడండి, దీంట్లో వైట్ ఉంది, ఇక్కడ ఉండవలసిన వైట్ ఇక్కడ కూడా ఉంది, సేమ్ దీంట్లో ఉంది. ఈ రెండింటిలో ఒక్క దాంట్లో ఉన్నట్టే, మనం తీసుకోకూడదు ఇంకా అది. సో ఇప్పుడు చూడండి, అంటే ఈ మూడిట్లలో లేదు, మన ఇష్టం. మూడిట్లో లేదని ఒకటి తీసుకోవచ్చు, ఏదో ఒకటి తీసుకొని సాల్వ్ చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే క్యూబ్ ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను వైట్ బ్లూ ఇది తీసుకుంటాను. ఎందుకంటే ఇది ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు చూడండి, నేను రెడ్ బ్లూ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటున్నానంటే వైట్ ఏదైతే లేదో అది తీసుకోవాలా. సో ఈ మూడిట్లో లేదు, మన ఇష్టం. ఈ మూడిట్లో లేదు కాబట్టి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడు, దీంట్లో లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది తీసుకుందాం ర్యాండంగా. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడో ఈ రెడ్ అనేది కలుస్తుంది. సో ఇప్పుడు ఆ రెడ్ దగ్గర తీసుకుపోండి కలరు. చూడండి ఇప్పుడు ఏమైంది, టీగా ఫామ్ అయింది. ఫస్ట్ టీగా ఫామ్ చేయాలి మనం. సో టీగా ఫామ్ చేసిన తర్వాత దీని కిందే కలర్ ఉంది చూసుకోవాలి. దీనికి టీగా ఫామ్ అయింది, ఓకే. దీని కిందే కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ ఒక స్టెప్ తిప్పాలి. చూడండి, టీ ఫామ్ అయిన తర్వాత ఈ కింది కలరు బ్లూ, దీని కిందే చూసుకోండి బ్లూ. లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇది ఒక స్టెప్ రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ తిప్పినమ్మంటే ఇది ఒక స్టెప్ కింది కనండి. రైట్ తిప్పినమ్మంటే లెఫ్ట్ సైడ్ది కింది కనాలి. మళ్ళీ ఇప్పుడు మనం రైట్ సైడ్కి ఏది తిప్పినాం మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పి పై కనాలి. సేమ్ అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్ మిస్ అయింది, ఈ కలర్ కలపడమే. ఇప్పుడు కలర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది, ఈ కలర్ ఇక్కడ ఉంది, ఈ కలరు దీనికి కలపడం అంతే ఇంకా. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ కానీ కింది కానీ కలర్ కలిపి పై కన్నా. సేమ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, అదే చెప్తా చూడండి. సేమ్ అంతే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఫామ్ అయిపోయింది, ఇట్లా ఫామ్ అవుతుంది. సేమ్ అన్ని చోట్ల ఇంతే, మిడిల్లోది కలుస్తుంది, ఇట్లా ఫామ్ అవుతుంది. మిడిల్లో అన్ని చోట్ల ఇంతే సేమ్ కలుస్తుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు చేసింది ఏమైంది, ఇక్కడ ఫామ్ అయిపోయింది. సేమ్ అంతే రిపీట్ చేయాలి. మళ్ళీ ఏం చేస్తారంటే రూబిక్స్కి మళ్ళీ ఇట్లా వెనక్కి తిప్పుకొని ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ ఉన్న వైటు నాలుగు ప్లేసులు ఎక్కడ ఉండకూడదు, ఇట్లాంటి ప్లేసులు. ఇప్పుడు ఇక్కడ ఉంది సపోజ్, ఇప్పుడు బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇది తీసుకోవచ్చు మనం. ఎందుకంటే వైట్ లేదు కదా, ఇది తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ కూడా సేమ్, వైట్ లేదు కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్, ఈ రెండే చూసుకోండి. మిడిల్లో నేను ఏదైతే చూపిస్తున్నా ఇది చూడండి, ఇది ఏదైతే చూపిస్తున్నా ఇది ఒక్కటి, ఈ రెండు, ఈ గ్రీను ఆరెంజ్, ఇదే చూసుకోండి. మన పక్క దాంతో సంబంధం లేదు. సో దీంట్లో వైట్ లేదు కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, దీంట్లో వైట్ ఉంది, ఒక్క దాంట్లోనే ఉన్నట్టే. సో ఇది తీసుకోకూడదు మనం. నెక్స్ట్ దీంట్లో వైట్ ఉంది, సో ఇది కూడా తీసుకోకూడదు. ఇప్పుడు చూసుకోండి,
దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో ఈ రెండిట్లలో మీ ఇష్టం, అది ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తానంటే క్యూబ్ ఇట్లా ఉంది కదా క్యూబ్, ఇట్లా పెట్టుకోండి. అంటే ఫస్ట్ లేయర్కి ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇది తీసుకున్నాం మనం, ఇది తీసుకున్నాం. ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ కలుస్తుంది, మనం థర్డ్ ఇది ఏదైతే ఉంది తిప్పితే ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ కలుస్తుంది, టీ లెక్క ఫామ్ అవుతుంది. చూడండి ఇప్పుడు తిప్పుతా, ఇది కాదు, ఇప్పుడు కలిసింది, ఇట్లా కలిసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని కింద ఏ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి ఒక స్టెప్. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్కి ఒక స్టెప్ తిప్పా, లెఫ్ట్ తిప్పినామంటే రైట్ కిందికి అనాలి ఎమ్మటే. చూడండి ఇందాక స్టెప్లో ఏమైంది, నేను రైట్ తిప్పే కాబట్టి లెఫ్ట్ కిందికి అన్నా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నా కాబట్టి రైట్ కిందికి అంటున్నా. రైట్ కిందికి అన్నమంటే మళ్ళీ ఇది ఒకసారి రైట్ సైడ్ కానీ పైకి అనండి, అంతే ప్రాసెస్. చూడండి ఇప్పుడు ఇక్కడ కలర్ మిస్ అయింది మనకి, ఈ కలర్ కలపాలి. కలర్ కలిపితే అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కలర్. ఈ కలర్ ఏమైంది, ఈ కలర్ ఇక్కడ తీసుకురావాలి. ఈ కలర్ కలిపేస్తే అయిపోయినట్టే. సేమ్ అంతే, ఇంకా మాటకి ఇదే రిపీట్ అవుతుంది, సేమ్ ఇదే రిపీట్ అవుతుంది మాటకి. ఇంకా మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను కలర్ కలిపేసి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చూద్దాం. ఇక్కడ వైట్ ఉంది మిడిల్లో, 4 వైపులా ఎక్కడ లేదో తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా, దీంట్లో ఉంది వైట్ ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉంది. కానీ రెండిట్లో ఎక్కడ ఒక్కసారి ఉన్నా కానీ మనం తీసుకోకూడదు. ఓకే తీసుకోకూడదు, అర్థమైంది. దీంట్లో లేదు, సో ఇది తీసుకోవచ్చు. దీంట్లో ఉంది, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవచ్చు. సో చూడండి, ఇది తీసుకోవచ్చు. ఈ రెండిట్లో మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి, ఇట్లా పెట్టుకోండి క్యూబ్. ఇది తీసుకున్నారనుకోండి, ఇట్లా పెట్టుకోండి క్యూబ్. ఇప్పుడు రెడ్ కింద ఏ కలర్ ఉందో చూసుకోండి. రెడ్ కింద ఏ కలర్ ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ కలరు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉంది. సో మీరేం చేయాలా, రైట్ సైడ్ ఉంటే దానికి ఆపోజిట్ తిప్పాలా, లెఫ్ట్ సైడ్ తిప్పి ఈ లెఫ్ట్ సైడ్ తిప్పినామంటే రైట్ సైడ్ కిందికి అనండి, కలర్ కలిపి పైకి అనండి. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది, చూడండి ఇక్కడ కలర్ మిస్ అయింది. ఈ కలర్ కలిపేయడం, ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే రైట్ సైడ్ కానీ కిందికని కలర్ కలిపి పైకి అనండి. సేమ్ సెకండ్ లేయర్ చాలా ఈజీ కంపేర్ విత్ ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ అయినా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, కానీ సెకండ్ లేయర్ చాలా ఈజీ. సో సేమ్ అదే రిపీట్ అయింది మాటకి. ఇంకా మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ కలిసిపోయింది మొత్తం కలిసిపోయింది. ఇక్కడ కలిసిపోయింది. చూడండి చుట్టూరు చూడండి, ఇక్కడ కలిసిపోయింది. ఇక్కడ మిడిల్లో ఇది కలిసలేదు. సో ఇంకొకటి ఉంది, ఇది ఒక్కటి తెచ్చినట్లయితే అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, వైట్ ఉంది. ఇక్కడ వైట్ 4 వైపులు ఉండకూడదు, ఏది లేదా అది తీసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ వైట్ ఇది తీసుకోకూడదు, ఎందుకంటే ఒక చోట వైట్ ఉన్నా వైట్ తీసుకోకూడదు మనం, అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి వైట్ ఉంది, వైట్ తీసుకోకూడదు మనం. ఇక్కడ బ్లూ ఉంది, వైట్ ఉంది, వైట్ తీసుకోకూడదు మనం. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, సో ఇది తీసుకోవచ్చు మనం, ఇది తీసుకోవచ్చు. ఉన్నాయి ఇక్కడ చూడండి 3 ఉన్నాయి, 3 వైట్లు ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే దీంట్లో వైట్ లేనిది. సో ఇది ఒక్కటి తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇది ఒక్కటే. చూడండి ఇక్కడ వైట్ ఇది, ఇక్కడ ఇది తెప్పియాలా, సో అందుకని ఇక్కడ లేదు ఇది. ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఇప్పుడు ఏదంటే ఇది మీరు క్యూబ్ ఇట్లా పెట్టుకోండి, ఒక స్టెప్ మళ్ళీ ఇట్లా తిప్పుకోండి, ఫస్ట్ లేయర్కి వెళ్ళి తిప్పుకొని ఇప్పుడు ఆరెంజ్ గ్రీను. సో మీరు ఈ కలర్ ఏదైతే ఉందో ఆరెంజ్ దగ్గర తీసుకుపోండి. సో ఇక్కడ ఏది ఉంది, ఆరెంజ్ దగ్గర తెచ్చా. దీని కింద ఏ కలర్ ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఒక స్టెప్ రైట్ సైడ్ తిప్పాలా, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ తిప్పాలి, అదే రైట్ సైడ్ ఉంది అనుకోండి లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు ఏం చేయాలా, రైట్ సైడ్తో ఒక స్టెప్ కిందికి అనాలా. చూడండి ఇప్పుడు రైట్ సైడ్తో ఒక స్టెప్ కిందికి అన్నామంటే లెఫ్ట్ సైడ్ కానీ పైకి అనాలా, ఎందుకంటే మనకి ఇక్కడ కలర్ కలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మన థర్డ్ లేయర్ ఏదైతే ఉందో ఈ కలర్ అనేది ఫస్ట్ లేయర్ కలపాలా. చూడండి ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కానీ కలర్ కలిపితే అయిపోయినట్లే. సేమ్ ఇంతే సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం. సో ఫస్ట్ లేయర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ లేయర్ చాలా ఈజీ. సో అంతేనండి. ఇంకా ఛానల్కి ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.